సార్ సూటిగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన సర్వేలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని అంటే సూటిగా చెప్పండి. మాకు సూటిగా చెప్పాలంటే 100% టీడీపీకే కొంతవరకు ఎడ్జ్ అయితే కనపడుతుంది. టఫ్ ఫైట్ ఉంది, బట్ టీడీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. అంటే సుమారుగా మేము అనుకోవటం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ 93 సీట్స్ వరకు టీడీపీకి కనపడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే టీడీపీలో నారా లోకేష్ గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పక్క బాలకృష్ణ గారు కానీ ఇట్లా ప్రధానంగా అచ్చెన్నాయుడు గారు కానీ ఇట్లా ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ఆ కాన్స్టిట్యున్సీలలో టీడీపీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అందరూ ఈసారి అయితే క్లియర్ మెజారిటీని గెలుస్తారు. అంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మెజారిటీ రావట్లేదు, తగ్గింది అన్న. అలాగేం లేదండి. మేము సర్వే చేస్తున్నప్పుడు చూసిన దానికైతే 60 నుంచి 70 అంటే 65,000 మెజారిటీ అయితే కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారికి. చాలా మంది ప్రధానంగా మాట్లాడుకునేది నారా లోకేష్ గారి గురించి. అవును. బట్ ఈసారి ఆయన ఫస్ట్ నుంచి చాలా నియోజకవర్గాన్ని చాలా క్షుణ్ణంగా తిరిగారు. ఆయన అవసరాలను కానీ లేకపోతే అసలు ఏం చేయగలరు ఏంటి, ఈయన వస్తేనే మన గవర్నమెంట్ ఇది అన్నీ చూపించారు. ఆయన చూపించారు కాబట్టి ఇక్కడ మనకి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మినిమం 38 నుంచి 42,000 మెజారిటీ వస్తుందండి. నారా లోకేష్ గారు వస్తుంది. ఓకే. మరి ఒక పక్క చూసినట్లయితే అధికారంలోకి టీడీపీ వస్తుందని మీరు చెప్తున్నారు క్లియర్గా. ఇక్కడ ఏమైనా వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి మధ్యలో షర్మిల గారి ప్రభావం ఓటు చీల్చటం కానీ లేకపోతే షర్మిలనే స్వయంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? షర్మిల గారు గెలిచే అవకాశం లేదు. కొంతవరకు వైసీపీకి ఓటుకి ఒక 0.5% అంటే చీల్చే అంత ఏం లేదు, ఒక 0.5% కూడా ప్రధానమైంది. ఒక 0.5% మాత్రం ఎఫెక్ట్ అయింది వైసీపీ. అసెంబ్లీలో ఎక్కువగా అసెంబ్లీలో అంటే 0.2% వేసుకోండి. ఎంపీకి వచ్చేటప్పుడు ఒక 0.5% వరకు ఉంటుంది అంతే. అంటే పెద్దగా ప్రభావం అయితే లేదు. పెద్దగా అయితే షర్మిల గారు కూడా గెలిచే పరిస్థితి లేదండి. మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. అలాగే జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎన్ని సీట్లు జనసేన సాధించే అవకాశాలు ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ పిఠాపురంలో అయితే ఆయన మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. 40,000 ఓట్ల వరకు అయితే మెజార్టీ ఈజీగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకు వచ్చిన 21 సీట్లు మ్యాక్సిమం అంటే 14 నుంచి 16 సీట్స్ వరకు. 14 నుంచి 16 14 నుంచి 16 సీట్ల వరకు జనసేన గెలిచే అవకాశం ఉందండి. అంత ప్రధానంగా పార్టీ బలపడడానికి కారణం ఏమంటారు? 21 టీడీపీ ఓట్ బ్యాంకు ప్లస్ మన జనసేన కానీ కాపుల ఓట్ బ్యాంకింగ్ కానీ ఈసారి ఉమ్మడిగా మంచి కోఆర్డినేషన్తో వర్కౌట్ చేశారు. ఇప్పుడు రాజధానిని జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రకటించిందైతే వైజాగ్నే. ఈ వైజాగ్ని ప్రకటించిన తర్వాత లేదా 3 రాజధానుల సేమ్ అదే పోర్ట్ఫోలియోని ఆయన కంటిన్యూ చేస్తుంటే అప్పుడు ఎలాంటి ప్రభావితం చూపించే పరిస్థితులు ఉండే. ఇప్పుడు వైజాగ్నే కేవలం క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత ఏ రకమైన అంశంగా చూడొచ్చు దీన్ని ఓట్లలో? అంటే దీన్ని మనకు రాజధాని ఎఫెక్ట్ అనేది ఫస్ట్లో ఉంది, కానీ రాను అంత ఎఫెక్ట్గా ఏమి ఇక్కడ కనపట్లేదు. బట్ వైజాగ్ ఆయన చెప్పారు రాజధాని, అక్కడ కూడా వైజాగ్ ప్రజలు దాని రాజధానిగా కావాలని అంత మేర మాకైతే కనపడలా. ఎందుకంటే వైజాగ్ పార్లమెంటు చూసుకున్నప్పుడు మాకు ఎడ్జ్ మనకి కూటమికే వచ్చిందే కానీ వైసీపీకి రాలా. అంటే అటు లేదు. కాకపోతే ఇటు వచ్చేటప్పటికి రాజధాని ఎఫెక్ట్ అయితే కొంతవరకు ఉండబట్టి మన స్మార్ట్ పోల్ అయితే 1.5% అంటే చాలా స్వల్పంగానే ఉన్న ఓట్ శాతం అంటే యాక్చువల్గా అవును. యాక్చువల్గా ఏంటంటే సార్ మేము ఎర్లీ స్టేజ్ అంటే ఏప్రిల్ 2023 ఏప్రిల్లో ఒక ఫేస్ చేసాం. తర్వాత ఎన్నికలకు ఒక 4 నెలల ముందు ఇంకొక ఫేస్ చేసాం. తర్వాత పోస్ట్ పోల్ చేసాం. అంటే 3 ఫేజ్లుగా డివైడ్ చేసుకున్నాం. కాకపోతే మేము 2 ఫేజ్ మాకు చేసినప్పుడు వైసీపీకి ఎడ్జ్ వచ్చింది సార్. ఈవెన్ దో బిఫోర్ కరెక్ట్గా 1 వీక్ ముందు మనం పోలింగ్కి 2-3 డేస్ ముందు కూడా మేము ప్రీ పోల్ చేసాం. అంటే ఒక 2 మంత్స్ నుంచి 2 డేస్ ముందు వరకు పోల్కి అంటే 11th వరకు, మే 11th వరకు చేసిన పోల్స్లో కూడా మేము సరళని చూసినట్టయితే స్టార్టింగ్లో వైసీపీకి బాగా ఉంది. ఎప్పుడైతే మే 1 తారీఖు ల్యాండ్ టైటింగ్ యాక్ట్
ఇలాంటి వస్తూ ఉన్నాయో ఆటోమేటిక్గా వైసీపీ యొక్క గ్రాఫ్ పడిపోవటం ఏం లేదు. అలానే హ్యూజ్గా డౌన్ అప్ అయితే ఏం లేదు, జస్ట్ కొంతవరకు డౌన్ అయిందనమాట. అంటే జస్ట్ మనం ఒక 0.5% అలా జరిగినది. ఈవెన్ దో ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత పోస్ట్ పోల్లో మేము చూసినట్టయితే ఆ పర్సంటేజ్ అటు ప్లస్ ఉన్నది, ఇటు ప్లస్ వెళ్ళింది. ఎందుకని ఎలా వెళ్ళిందా అని మేము చాలా ఇంత సర్వే చేస్తున్నాం, ఇంతవరకు ఉన్నది వైసీపీ ఉన్నది ఏంటంటే మనకి చాలా ఇందాక చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఉద్యోగులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో 4,000 తప్పకుండా దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు వైఎస్ఆర్సీపీ అవుట్ ఆఫ్ 175 ఎన్ని సీట్లు గెలవబోతుందంటే ఏం చెప్తారు మీరు? 82 అండి. టీడీపీ 93. అంటే కూటమి మొత్తం కలిపి 93 లేకపోతే జనసేనని ఏమైనా డివైడ్ చేశారా? లేదండి, కూటమి మొత్తం కలిపి 93. మొత్తం కలిపి 93. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందండి 100%.